కథ పేరు ఒక రాత్రి. రచన పఠనం కోడూరి తిరుమల మాధవి. నా స్నేహితురాలు హేమ పెళ్ళికి వచ్చి అప్పుడే 4 రోజులు అవుతోంది. మా హేమ వాళ్ళది కాకినాడకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న అందమైన పల్లెటూరు. ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, గలగల పారే గోదావరి కండ్లకు మనసుకు విందును చేస్తాయి. పచ్చని కొబ్బరి తోటల మధ్య అమర్చిన అందమైన పందిరి మీద అందరి బంధుమిత్రుల సమక్షంలో మా హేమ పెళ్ళి చాలా ఘనంగా జరిగింది. నేను, హేమ, రాణి, రోజా మేము నలుగురం కాలేజీ నుండి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మా నలుగురిలో రాణికి, రోజాకు పెళ్ళిళ్ళు అయిపోయాయి. అందరం జీవితాల్లో స్థిరపడ్డాం. నా పేరు మాధవి. నేను హైదరాబాదులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు కూడా ఇంట్లో సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. మంచి సంబంధం కుదిరితే నాకు కూడా ఈ ఏడాది లేదా పై ఏడాదిలో పెళ్లి చేయడం ఖాయం. పెళ్లికి 2-3 రోజులు ముందే రావాలి అని హేమ మా అందరికీ కండిషన్ పెట్టడంతో ఆఫీసులో సెలవు తీసుకుని ముందే వచ్చాను. పెళ్ళి అయిన వెంటనే భోజనాలు చేసి రాణి, రోజా వారి వారి ఊర్లకు వెళ్ళిపోయారు. నాకు ట్రైన్ టికెట్ దొరకని మూలాన ఇంకా ఒకరోజు అదనంగా ఉండిపోవలసి వచ్చింది. సాయంత్రం అందరితో ఏవో కబుర్లు చెప్తూ ఉండగా ఆఫీస్ నుండి కాల్ రావడంతో తీసి హలో అన్నాను. అవతల నుండి మా హెచ్ఆర్ కంగారుగా, మాధవి నువ్వు అర్జెంటుగా రావాలి, ఎల్లుండి ఆఫీసులో ఏదో ఇన్స్పెక్షన్ ఉందట, స్టాఫ్ అందరూ తప్పకుండా ఉండాలి అంటున్నారు అనగానే నాకు కంగారు మొదలైంది. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి అనుకుంటూ హేమ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, బాబాయ్ నేను ఇప్పుడే అర్జెంటుగా మా ఊరు వెళ్ళాలి అన్నాను. దానికి ఆయన ఆశ్చర్యపోతూ, అదేంటమ్మా ఇంకా ఒకరోజు ఉంటాను అన్నావుగా అనగానే పక్కనే ఉన్న హేమ వాళ్ళ అమ్మగారు కూడా, అవును కదా తల్లి, అయినా ఇప్పటికిప్పుడు ఎలా వెళ్తావు అన్నారు. అదంతా నాకు తెలియదా ఆంటీ, నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అంటూ హేమకు కూడా చెప్పి నా బ్యాగ్ సర్దుకుని బయలుదేరాను. హేమ వాళ్ళ ఊరు నుండి కాకినాడకు బస్సులు కూడా సరిగా ఉండవు. ఎలా వెళ్తావమ్మా, చాలా కష్టం కదా అని వాళ్ళు ఎంత వారిస్తున్నా దేవుడి మీద భారం వేసి బయలుదేరాను. హేమ వాళ్ళ నాన్నగారు నన్ను బస్ స్టాప్లో దింపారు. దాదాపు అరగంట వెయిట్ చేశాక ఒక బస్సు వచ్చింది. అమ్మయ్య అనుకుని హేమ వాళ్ళ నాన్నగారికి బాయ్ చెప్పి బస్సు ఎక్కి కూర్చున్నాను. అలా ఒక అరగంట గడిచాక బస్సు ఒక ప్రదేశంలో ఆగిపోయింది. బస్సు డ్రైవరు, కండక్టరు కిందికి దిగి ఏవో మాట్లాడుకుంటున్నారు. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే బస్సులో ఏదో ప్రాబ్లం వల్ల ఇంకా ముందుకు పోదు అని. అప్పటికే బాగా చీకటి పడింది. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అనుకున్నాను. బస్సులోని వారంతా చుట్టుపక్కల పల్లెల వాళ్ళు కావడంతో అందరూ మూటాముల్లా తీసుకుని బస్ దిగి వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్ని బస్సులో ఉండిపోయాను. నన్ను చూసి కండక్టరు, అమ్మా మీరిప్పుడు కాకినాడకి వెళ్ళడం చాలా కష్టం, ఈ సమయంలో ఇక్కడ వేరే బస్సు కూడా రాదు, మీరు కూడా మీ వాళ్ళకు ఫోన్ చేసి వెనక్కి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పడంతో వేరే దారి లేక బస్సు దిగాను. కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఇష్టం లేక ఏదైతే అది అవుతుందిలేమ్మని ముందుకు నడిచాను. చుట్టూ చీకటిగా ఉంది. ఎక్కడా లైట్లు కూడా లేవు. మట్టి రోడ్డుకు 2 వైపులా కొబ్బరి చెట్లు గాలికి జుట్టు విరబోసుకున్న దయ్యాల్లాగా ఊగుతున్నాయి. ఉదయం అందంగా కనపడే ప్రకృతి రాత్రి సమయంలో భయంకరంగా ఉంది. కనుచూపు మేరలో ఎక్కడ ఒక్క ఇల్లు కూడా కనపడడం లేదు. అలా అరగంట పైనే నడిచాను. హఠాత్తుగా చినుకులు పడ్డం మొదలైనాయి. నేను నడక వేగాన్ని పెంచాను. చినుకులు కాస్త వానగా మారాయి. భగవంతుడా ఏమిటి పరీక్ష అనుకుంటూ ఉండగా దూరంగా ఒక ఇల్లు కనపడింది. అమ్మయ్య అనుకుంటూ ఆ ఇంటి వైపు దారి తీశాను. చిన్న పూరిపాక, చుట్టుపక్కల వేరే ఇండ్లు ఏమీ లేవు. నేను మెల్లగా ఆ ఇంటి గుమ్మం దగ్గర నిల్చుని, హలో లోపల ఎవరైనా ఉన్నారా అని పిలిచాను. లోపల నుండి ఎటువంటి సమాధానం లేదు. మళ్ళీ 2-3 సార్లు పిలిచాక ఎవరు అంటూ ఒక మధ్య వయసు స్త్రీ బయటికి వచ్చింది. నా ప్రాబ్లం అంతా చెప్పి, ఈ రాత్రికి నేను ఇక్కడ ఉండవచ్చా అని అడిగాను. ఆమె నా తట్టు తదేకంగా చూసి సరే అన్నట్టు తల ఊపింది. నేను వాళ్ళ ఇంట్లోకి అడుగుపెట్టాను. నాకు ఆమె చూపు, ఆమె వాలకం కాస్త ప్రత్యేకంగా అనిపించినా ఈ పరిస్థితుల్లో అవన్నీ పట్టించుకుంటే కుదరదులే అని ఊరుకున్నాను. నా బ్యాగు పక్కన పెట్టి కూర్చున్నాను. బాగా దాహంగా ఉండడంతో వాటర్ బాటిల్ తీసి నీళ్లు తాగాను. ఎంతసేపు అయినా ఆవిడ నాతో ఏమీ మాట్లాడలేదు. నాకు ఆకలి వేయడంతో చేసేదేమీ లేక, ఏమండి నాకు ఆకలి వేస్తోంది, ఏమైనా తినడానికి పెడతారా అని మొహమాట పడుతూ అడిగాను. ఆవిడ నా తట్టు యగాదిగా చూసి లోపలికి వెళ్ళి 2 కాల్చిన మొక్కజొన్న పొత్తులు తెచ్చి ఇచ్చింది. నేను అవి తిని మంచినీళ్లు తాగాను.
ఇంతలో పక్క గది నుండి ఎవరో చిన్నగా ఏడుస్తున్న చప్పుడు వినిపించింది. నేను ఆ ఏడుస్తున్నది ఎవరబ్బా, ఇక్కడెవరూ కనిపించడం లేదే అనుకుని ఆ విషయమే ఆవిడని అడిగాను. దానికి ఆమె, చెప్తే మాత్రం నువ్వు ఆరుస్తావా తీరుస్తావా అనింది. ఆమె గొంతు చాలా కటువుగా బొంగురుగా ఉండింది. ఒక్క నిమిషం నేను ఉలిక్కిపడ్డాను. ఇంకా ఏమీ మాట్లాడకుండా అక్కడే కాస్త చోటు చూసుకుని ముడుచుకుని పడుకున్నాను. ఎందుకో నాకు ఆ ఇల్లు, ఆ పరిస్థితులు భయాన్ని కలిగించాయి. మనసులో అమ్మవారిని తలుచుకుంటూ, తల్లి నీవే నాకు రక్ష అనుకుంటూ కళ్ళు మూసుకున్నాను. కాసేపటికి ఎవరో తట్టినట్లు అనిపించింది. కళ్ళు తెరిచి చూశాను. ఆ ఇంటి ఆమె నా మొహంలో మొహం పెట్టి నాతో రా అని పిలుస్తోంది. ఈ రాత్రి ఎక్కడికి పోవాలి అనుకుంటూ లేచాను. నా చేయి పట్టుకుని బయటికి దారితీసింది. నా ప్రమేయం లేకుండానే నేను ఆమె వెంట నడుస్తున్నాను. కాసేపు అయ్యాక ఒక చోట ఆగింది. అక్కడ ఒక మట్టి దిబ్బలాగా ఉంది. అక్కడ మోకాళ్ళ మీద కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. నాకు ఏమీ అర్థం కాలేదు. ఒక పక్క భయంతో చెమటలు పడుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి. అమ్మా, మీరెందుకు ఏడుస్తున్నారు అని అడిగాను అనుకుంటున్నాను. కానీ భయంతో మాట గొంతులోనే ఉండిపోయింది. మాట పైకి పెగల్లేదు. మళ్ళీ వాన మొదలైంది. ఆమె ఏడుస్తూనే ఉంది. నేను అలాగే శిలలాగా ఆమె పక్కన కొయ్యబారిపోయినట్లు నిల్చున్నాను. కాసేపు అయ్యాక నా కూతుర్ని చంపేశారు. నా కూతుర్ని అన్యాయంగా చంపేశారు. ఆ చంపిన దుర్మార్గులను నేను అస్సలు వదలను. ఒక్కొక్కరిని చంపేస్తాను. నా కక్ష తీర్చుకుంటాను అంటూ ఆక్రోశంగా నా వంక చూసింది. అంత చీకట్లో కూడా ఆమె కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లాగా ఉన్నాయి. ఒక్క నిమిషం ఒళ్ళు జలధరించింది. నువ్వు కూడా ఒక ఆడదానివేగా, నాకు సహాయం చేస్తావా, చెప్పు చెప్పు అంటూ నా రెండు భుజాలు పట్టుకుని ఊపడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. అరే, ఇదంతా కలనా అని గట్టిగా ఊపిరి పీల్చుకుని లేచి కూర్చున్న నాకు నెత్తిన పిడుగు పడ్డట్టు అయింది. నా భుజాలు పట్టుకుని కుదుపుతున్న ఆడమనిషి కాదు, ఒక పెద్ద ఆయన. నేను ఒక చెట్టు కింద మట్టి దిబ్బ మీద అలా పడుకుని ఉన్నాను. అక్కడ ఇల్లు లేదు, ఆ ఆడమనిషి లేరు, ఎవరూ లేరు. ఆ పెద్ద ఆయన, ఎవరమ్మా నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు, పగలపూట ఈ పక్కకు రావడానికే ఊరి వాళ్ళం భయపడతాం, అలాంటిది ఆడపిల్లవు రాత్రంతా ఇక్కడ పడుకున్నావా అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే నాకు ఏమీ అర్థం కాలేదు. భయంతో నా గొంతు తడియారిపోయింది. మెల్లగా జరిగింది అంతా పెద్ద ఆయనతో చెప్పాను. నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి, నువ్వు నమ్ముకున్న అమ్మవారే నిన్ను కాపాడింది అనగానే, అసలు నేను చూసినా ఆమె ఎవరు పెద్దయ్యా అని అడిగాను. దానికి ఆయన పెద్దగా ఒక నిట్టూర్పు విడిచి, నువ్వు చూసిన ఆమె పేరు సావిత్రమ్మ, మా ఊరి ఆడపడుచే. ఆమెకి ఒక్కతే కూతురు. భర్త చనిపోవడంతో కూతురుతో సావిత్రమ్మ ఇక్కడే ఉండేది. కాయకష్టం చేసుకుని జీవించేది. తనలాగా తన కూతురు కష్టపడకూడదు అని తనని కష్టపడి చదివించింది. ఆ పిల్ల కూడా బాగా చదివి కాలేజీకి వచ్చింది. విధి విచిత్రమైనది అంటారు కదా తల్లి. ఈ ఊరి పెద్ద భూపతిరావు కొడుకు కూడా అదే కాలేజీలో చదువుతున్నాడు. వాడి కన్ను ఈ పిల్ల మీద పడింది. ప్రేమ దోమ అంటూ మాయమాటలు చెప్పి ఈ పిల్ల వెంట పడి ఆ అమ్మాయిని తన వలలో వేసుకున్నాడు. దాని పర్యవసానం ఆ అమ్మాయి నెల తప్పింది. పెళ్లి చేసుకోమంటే అప్పటికే మోజు తీరిపోయిన ఆ నీచుడు, నీకు నాకు సంబంధం లేదు పొమ్మన్నాడు. ఆ మోసం భరించలేని ఆ పిల్ల, ఈ విషయం ఊరిలో అందరికీ చెప్తాను, అందరి ముందు మీ పరువు తీస్తాను అని బెదిరించడంతో ఆ తండ్రి కొడుకులు కలిసి ప్లాన్ వేసి ఆ అమ్మాయిని చంపేసి ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుని ఆ అవమానం భరించలేక ఉరివేసుకుంది అని ఊరి వాళ్ళని నమ్మించారు. హత్యను ఆత్మహత్యగా చిత్రించారు. పోలీసులను న్యాయాన్ని డబ్బుతో కొనేశారు. ఆ తల్లి కూతురు కోసం, న్యాయం కోసం పోరాడి పోరాడి అలసిపోయింది. న్యాయం జరగకపోగా ఆమెకు పిచ్చి అని, మతిస్థిమితం లేదని ముద్ర వేశారు. ఆమె కూడా మానసికంగా కుంగిపోయి మరణించింది. ఇదమ్మా జరిగిన కథ. చీకటి పడ్డాక ఎవరం ఈ ప్రాంతానికి రాము. ఇక్కడ ఆమె అరుపులు, ఆ పిల్ల ఏడుస్తున్న శబ్దాలు వినిపిస్తుండడంతో ఎవరో ఈ చోటికి రావడానికి సాహసించము. అలాంటిది ఒక ఆడపిల్లవు, రాత్రి అంతా ఇక్కడ గడిపావు, పైగా నీకు ఎలాంటి హాని కలగలేదంటే ఆశ్చర్యంగా ఉంది అని జరిగిందంతా చెప్పి నన్ను వారి ఇంటికి పిలుచుకుని వెళ్ళి తర్వాత నేను కాకినాడకి వెళ్ళడానికి ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్ వచ్చాను అన్న పేరే కానీ నా మనసంతా ఆ ఊరిలోనే ఉండిపోయింది. రోజు రాత్రిపూట, నువ్వు కూడా ఒక ఆడదానివేగా, నాకు న్యాయం చేస్తావా అన్న ఆమె మాటలు నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. అలా ఒక వారం గడిచింది. నేను ఒక నిశ్చయానికి వచ్చాను. నా బెస్ట్ ఫ్రెండ్ అశోక్ని కలిసి జరిగిందంతా చెప్పాను. తనకు పోలీసులలో హయ్యర్ ఆఫీసర్స్ బాగా తెలుసు. అతని సహాయంతో ఈ కేసును తిరిగి ఓపెన్ చేయించాను. చాలా శ్రమపడ్డ తర్వాత, చాలా వ్యతిరేకతలను ఎదుర్కొన్న తర్వాత ఆ అమ్మాయిది ఆత్మహత్య కాదని, అది హత్య అని నిరూపించబడింది. ఆ ఊరి పెద్ద భూపతిరావుకు, అతని కొడుకుకు శిక్ష పడింది.
ఆ తల్లి కూతుర్లకు న్యాయం జరిగింది అని సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాను. వారి ఆత్మలకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా వేడుకున్నాను. ఆ రోజు సాయంత్రం అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని అక్కడ కూర్చుని ఉన్నాను. అప్పుడు ఒక చిన్న పాప, బహుశా 10 ఏండ్లు ఉంటాయేమో, నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకుని ముద్దు పెట్టి నాకు న్యాయం జరిగింది, ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి క్షణంలో మాయమైపోయింది. తర్వాత నేను ఆ పాపని ఎంత వెతికినా కనపడలేదు. ఆ తర్వాత నాకు కూడా ఎప్పుడూ రాత్రిపూట ఆ తల్లి ఆక్రందనలు వినపడలేదు. సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.